హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీ 100% విజయాన్ని సొంతం చేసుకుని రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీ చేపట్టిన క్రియాశీలక సభ్యత్వానికి మంచి ఆదరణ లభించింది. ఏకంగా 10 లక్షల మంది 500 చొప్పున చెల్లించి క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకున్నారు. దీంతో క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు గడువు మరింత పొడిగించారు. దీంతో మరింత మంది క్రియాశీల సభ్యులుగా చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ నేతలు జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అనైతే టాక్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ను తిట్టడం ద్వారా తాము నష్టపోయామని వైసీపీ నేతలు బహిరంగంగానే అంగీకరిస్తున్నారు. రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇదే విషయాన్ని అయితే మీడియా ముందు కూడా ఒప్పుకున్నారు. రాజకీయాల్లో చిరంజీవిలాగే పవన్ చేస్తాడని సందేహాలు వ్యక్తం చేసిన కాపు కమ్యూనిటీ 2019లో వైసీపీ వెంట నడిచింది. ఇప్పుడు ఓడిపోయినప్పటికీ కూడా అయితే పవన్ స్వయంగా ఆ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా పార్టీని నడిపించారు. ఎక్కడా కూడా వెనుకంజ వేయలేదు. దీంతో ఆ కమ్యూనిటీ మొత్తం ఇటీవల ఎన్నికల్లో పవన్ వెంటపడి నడిచింది. భవిష్యత్తులోనూ ఇదే కొనసాగే అవకాశం ఉందని అయితే అంటున్నారండి.